కానీ మంచి మనసు ఉంటది. అందరిలాగా లాంగ్ హెయిర్ ఉండదు కానీ మంచి గుణం ఉంటది. అందరిలాగా మంచి కలర్ ఉండదు కానీ మంచి క్యారెక్టర్ ఉంటది. అందరిలాగా అమ్మాయిల గురించి ఆలోచించడు, ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. ఆ అమ్మాయి ఏమన్నా ఫీల్ అవుతాడు, ఆ అమ్మాయి కోసమే ఉంటాడు, మళ్ళీ ఆ అమ్మాయిని అప్డేట్ చేస్తాడు. సో కొంచెం అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎత్తుకోమా, నీ లైఫ్ చాలా బాగుంటుంది. కాబోయే హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్ అవి. కామన్ కంపోజర్ ఉంటాడు, ముందులో ఉంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడు. ఆడియన్స్ కోరుకుంటున్నాం, వెళ్ళు కాదు. గురుజీ నుంచి బయటికి వెళ్ళాక నా భవిష్యత్ ఎలా ఉండబోతుంది? నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తానా, ఎలా ఉంటుంది అది చెప్పమంటే? ఒక నిమిషం, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాక హీరోయిన్ అవుతావు, పెద్ద సీరియల్ హీరోయిన్ అవుతావు. ఇప్పుడు కూడా అదే సారీ కొత్త సీరియల్, ఒక కొత్త సీరియల్ ప్రాజెక్ట్ చేస్తావు, అది పెద్ద హిట్ అయింది. నీ లైఫ్ 3 పూలు 6 కాయల్లాగా, 3 ఫలాలు 6 కాయల్లాగా ఫలించిద్ది మంచిగా. నువ్వు అనుకున్నవన్నీ, నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది, నువ్వు పట్టిందల్లా నీకు నచ్చినట్టుగా ఉంటుంది. ఓకే, నువ్వు మంచి మనసుతో మంచిగా కోరుకొని అన్ని మొదలుపెట్టు, అన్ని అలాగే జరుగుతాయి. అర్థమవుతుందా?